డ్రగ్ ఫ్రీ తెలంగాణ దిశగా రాష్ట్ర ఈగల్ ఫోర్స్ సంచలన విజయం సాధించింది. జాయింట్ ఇంటెలిజెన్స్ టీమ్ ఆపరేషన్లో భాగంగా అంతర్రాష్ట్ర డ్రగ్స్ రాకెట్ పోలీసులు ఛేదించారు. రాజస్థాన్, ఆగ్రాలో 3 కీలక నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు 14 ఫార్మా కంపెనీలపై మెరుపు దాడులు నిర్వహించి భారీగా సింథటిక్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ కంపెనీల పేరిట దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ నెట్వర్క్ గుట్టును ఈగల్ టీం ఎలా రట్టు చేసిందో అన్న అంశంపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఈగల్ టీం ఆగ్రాలో భారీ ఆపరేషన్ నిర్వహించింది. డ్రగ్ తయారీ కేంద్రంతో పాటుగా కీలక నిందితులను అరెస్ట్ చేశారు. అసలు ఈ ఆపరేషన్ ఎలా జరిగింది, తాజాగా జాయింట్ ఇంటెలిజెన్స్ టీంని ఏర్పాటు చేసింది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. తెలంగాణ ఈగల్ టీం డిఎస్పీ మనతో ఉన్నారు. ఒకసారి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసు. సార్ చెప్పండి, ఈ ఆపరేషన్ ఎలా జరిగింది, ఎలా గుర్తించారు, ఈ ఆగ్రాలో ఉన్నటువంటి డ్రగ్ ముఠాకి హైదరాబాద్ శివారు ప్రాంతాలకు ఉన్న లింక్స్ ఏంటి? ముందుగా ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ సండేలా గారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న ఈగల్ ఫోర్స్ కోఆర్డినేషన్తో జాయింట్ ఇంటెలిజెన్స్ టీంను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో షేక్ హోల్డర్స్గా DCA ప్లస్ PCB, ఫ్యాక్టరీస్ యూనిట్, PCB, మన ప్రొవిషన్ ఎక్సైజ్, ఈ ఆల్ డిపార్ట్మెంట్స్తో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో భాగంగా ఉన్న ఇన్పుట్స్లో మన DCA వారి సహకారంతో కొన్ని ఇన్పుట్స్ వచ్చినాయి. ఆ ఇన్పుట్స్లో భాగంగా ఈ యొక్క హైదరాబాద్ శివార్లలో, మన హైదరాబాద్ ఈ ఇండియన్ మార్ట్లో ఈ కొన్ని కెమికల్స్ ఏదైతే ప్రొహిబిటెడ్ డ్రగ్స్ మెఫిడ్రిన్ తయారు చేసే ముందు ప్రికర్సర్ ఏదైతే ఉన్నదో ఆ డ్రగ్ కొంత సేల్ అవుతున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినాయి. వాటిని ఎంక్వైరీలో తెలిసినప్పుడు ఒక SR కెమికల్స్ ఇన్నోవేషన్స్ అనే అతను కొంత సేల్ చేసినట్టు తెలిసింది. అవన్నీ పూర్తిగా ఎంక్వైరీ చేసినప్పుడు ఒక రాజస్థాన్ గ్యాంగు, ఒక పెద్ద మాఫియా ఈ యొక్క డ్రగ్స్ని మన తెలంగాణలో వీరు ఒక కవర్ స్టోరీ దాబాలు, హైదరాబాద్ చుట్టుపక్కల కానీ కొన్ని ప్రాంతాలలో దాబాలు, రాజస్థాన్ జోధ్పూర్ దాబాలుగా ఏర్పాటు చేసుకొని అక్కడ హోటల్స్ రన్ చేస్తూ అండర్ కవర్లో వర్కర్స్ని పెట్టుకొని దాని అండర్ కవర్లో ఈ డ్రగ్స్ తయారు చేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందులో భాగంగా మెయిన్గా ఈ వీరేందర్ స్వామి, మనీష్ బిష్నాయ్ అనే గ్యాంగ్ అనేవారు, రాజు ప్లస్ రాజు బిష్నాయ్, శిశుపాల్, మనోజ్ ఠాగూర్ అని చెప్పి కొంతమందిని అక్యూజ్ని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో వారి అందరూ కూడా ఒక డిఫరెంట్ ఫేక్ బిల్లింగ్ అడ్రస్, షిప్పింగ్ అడ్రస్లు పెట్టేసుకొని వారు ఒక డిఫరెంట్గా వాళ్ళు అడ్రస్సు భవానీ కెమికల్స్ అనే ఒక ఫేక్ కంపెనీ పెట్టేసి ఆ కంపెనీకి డెలివరీ అని చెప్పి కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేయకముందే బిఫోర్గానే ఈ వీట్రాన్స్ అనే కొరియర్ ద్వారా అక్కడ తీసుకెళ్ళడం, దాని తర్వాత దాన్ని పూర్తిగా మేము ఆ రూట్, ఆ నెట్వర్క్ బ్రేక్ చేసినప్పుడు అది క్లియర్గా ఈ డ్రగ్ కింద కన్వర్ట్ అయినట్టు తెలిసింది. వారిని పూర్తిగా ఎగ్జామిన్ చేసినప్పుడు వారిని అలర్ట్ చేయడం జరిగింది. అన్నీ కూడా ఈ యొక్క అడ్రస్ వాళ్ళ కంపెనీలు పూర్తిగా వెరిఫై చేసి వారు ఎవరైతే మెయిన్గా ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఐడెంటిఫై చేశామో వారిని అన్ని పోలీసులకు అలర్ట్ చేసినప్పుడు ఈ యొక్క రాజస్థాన్ దగ్గర ఈ వీరేందర్ స్వామి ప్లస్ మనీష్ బిష్నాయ్ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన మెయిన్గా వారు మన హైదరాబాద్ చుట్టుపక్కల, షాద్నగర్ చుట్టుపక్కల ఒక చిన్న యూనిట్ పెట్టేసుకొని అక్కడి నుంచి అక్కడ ఈ యొక్క మెఫిడ్రిన్ తయారు చేశారు. అది కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్స్ ఈ కెమికల్స్తో పాటు రా మెటీరియల్స్ మిగతా రాష్ట్రాల నుంచి తీసుకురావడం, ఢిల్లీ నుంచి, హర్యానా నుంచి, అట్లనే కొన్ని సప్లైస్ గుజరాత్ నుంచి ఉన్నాయి, మధ్యప్రదేశ్ నుంచి కూడా అన్ని రాష్ట్రాల నుంచి లింక్స్ మాకు కనిపించినాయి. ఆ భాగంగా వారందరినీ ఇన్పుట్స్ తీసుకొని వీరిని ఎవరైతే రాజస్థాన్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకుని ఒక చిన్న కేసులో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మనం పోలీసు వెళ్ళేసి వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఇన్పుట్లో భాగంగా ఆ ఇద్దరు ఈ డ్రగ్స్ మనం దగ్గర తయారు చేస్తూ ఒక కెమిస్ట్రీ, మనోజ్ ఠాగూర్ అనే ఒక సైన్స్ లెక్చరర్ కెమిస్ట్రీ ఉన్నది, ఆగ్రా దగ్గర ఉన్నాడు. అతన్ని కూడా ఉపయోగించుకొని ఇది మన దగ్గర డ్రగ్ తయారు చేసినట్టు తెలిసింది. మన దగ్గర తయారు చేయడంతో పాటు అతన్ని గురించి మనం స్పెషల్ టీము రాజస్థాన్కి వెళ్ళేసి రాజస్థాన్ ఆగ్రా దగ్గరలో అతన్ని కూడా ఒక 1 వీక్ వర్కౌట్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని పట్టుకొని అతనితో పాటు అక్కడ కూడా ఒక యూనిట్ని, ఒక ఫ్యాక్టరీని అక్కడ కూడా ఐడెంటిఫై చేసి అక్కడ ఆగ్రా పోలీసులో కేసు రిజిస్టర్ నమోదు చేయడం జరిగి అతన్ని అరెస్ట్ చేశారు. చిన్న పాయింట్ అండి. ఇప్పుడు యాక్చువల్గా ఈ కెమికల్ ఏదైతే ప్రికర్సర్ 11th నాడు మనకు కంట్రోల్లోకి తీసుకొచ్చినప్పటికీ కూడా
డీసీ అనేటువంటిది ఓన్గా దానిపైన యాక్ట్ చేయలేదన్నమాట, ఎందుకంటే అది మనకు మెడిసిన్ పరిధిలోకి రాదు. అందువల్ల మనకు జాయింట్ ఇంటెలిజెన్స్ టీమ్ ఫామ్ చేయడం జరిగిందనమాట. సో ఆ కెమికల్ ఇలాంటి వాటిపైన ఇప్పటివరకు ఈ గ్యాప్ను కొంతమంది ఎక్స్పైర్ చేస్తున్నారు. సో దాన్ని కంట్రోల్ చేయడంలో భాగంగానే ఇప్పుడు ఆ కెమికల్ యాసెస్ డీసీ యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఆ పవర్స్ అన్ని టీజీ న్యాప్కి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఏమన్నమాట ఇలా డీసీఏ, టీజీ న్యాప్ అండ్ పొల్యూషన్, ఫ్యాక్టరీ ఇలా చేయడం జరిగిందనమాట. సో మేము యాసెస్ మేము డీసీఏ మాకు మెడిసిన్ పరిధిలోకి వచ్చినప్పుడు మాత్రమే డీసీఏ యాక్ట్ చేయడం జరుగుతుంది. ఏవైతే మెడిసిన్ పరిధిలోకి రాకుండా కేవలం అబ్యూస్ ఉన్నాయి అనుకోండి, ఇలాంటి వాటిపై మేము డీసీ యాక్షన్ తీసుకోలేదన్నమాట. థ్యాంక్ యూ. సో ఇది దాబాలనే అడ్డాలుగా చేసుకొని అంతర్రాష్ట్ర డ్రగ్ తయారీ ముఠాలపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాం. ఇంకా పూర్తి దర్యాప్తులో దేశవ్యాప్తంగా ఈ ముఠాకు ఉన్న సంబంధాలను కూడా వెలికితీస్తామంటూ అధికారులు చెప్తున్నారు. మరోవైపు జాయింట్ ఇంటెలిజెన్స్ టీం ద్వారా తెలంగాణ డ్రగ్స్ రహిత తెలంగాణ మార్చేందుకు డ్రగ్స్ తయారీ కేంద్రాలపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శంకర్రావుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.